న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశంలో కరువు కలుగుగా. దేశంలో కరువు కలుగగా. ఇక్కడ మనం ఏం చూస్తామంటే a family in the famine. A family in the famine. కరువులో ఉన్నటువంటి ఒక కుటుంబంతో ఈ యొక్క గ్రంథం పరిచయమైంది. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లేంటి? ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎలీమెలెక్. ఎలీమెలెక్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ మై కింగ్. ఏల్ అంటే గాడ్, మెలెక్ అంటే కింగ్. గాడ్ ఈజ్ మై కింగ్. దేవుడే నా రాజు అనేటువంటిది ఆయన యొక్క పేరు. రెండవది, తన భార్య పేరు నయోమి. నయోమి అన్న మాటకు అర్థం ఏంటి? మధురము, ప్లెజెంట్. ప్లెజెంట్. వాళ్ళకున్నటువంటి ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కొడుకుల పేర్లు మహ్లోను, కిల్యోన్. మహ్లోను అంటే అర్థం ఏంటో తెలుసా? జబ్బు. ఎవరైనా పెడతారా పేరు? జబ్బు, డిసీజ్డ్, సిక్లీ. రెండవది కిల్యోన్. కిల్యోన్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? వేస్టింగ్ అవే, వేస్ట్. ఇట్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఈ కుటుంబము, ఆయన పేరేమో యెహోవాయే, దేవుడే నా రాజు. ఈమె పేరు చూస్తేనేమో ప్లెజెంట్, మధురము, మాధుర్యం. కానీ వాళ్ళకిద్దరు పుట్టిన కుమారులకు వాళ్ళు పెట్టిన పేర్లు కనుక మనం చూసినట్లయితే, ఒకడికేమో జబ్బు, ఇంకొకడికేమో వేస్ట్ అని పేరు పెట్టారట. We don't know what make them to come to such a decision. అలాంటి పేర్లు పెట్టడానికి ఏ పరిస్థితులు కారణమైనవో మనకు తెలియదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా వాస్తవము, యూదా కల్చర్లో, యూదా ఫ్యామిలీస్లో నేమ్స్ ప్లేస్ అ మేజర్ రోల్. యేసు ప్రభువారు పేర్లు పెట్టారు. సీమోనికి పేతురు అని పెట్టాడు. వాళ్ళిద్దరికి బోయ నర్గెస్సు అని పేర్లు పెట్టాడు, ఊరిమెడివారు. ఆ పేర్లు దేన్ని బట్టి పెట్టారండి? దేర్ పర్సనాలిటీ, దేర్ బిహేవియర్ అండ్ దేర్ పర్పస్. భవిష్యత్తులో వారి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు, ప్రస్తుతం వారి యొక్క జీవితం యొక్క జీవన శైలి, ఇవి వాటితో ముడిపడి ఉన్నాయి. అయితే ఈ కుటుంబము వాళ్ళ పిల్లలకి ఈ పేర్లు ఎందుకు పెట్టారో, వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మనకైతే తెలియదు. కానీ ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటి పేర్లు వాళ్ళ పిల్లలకి పెట్టడానికి ఇష్టపడరు. బట్ దే నేమ్డ్ లైక్ దిస్. అయితే ఈ కుటుంబట న్యాయాధిపతులు ఏలినటువంటి కాలంలో నివసించారు. న్యాయాధిపతులైనటువంటి ఏలిన కాలంలో దేవుడట ఆ దేశం మీదకి ఏం పంపించాడండి? కరువును పంపించాడు. A family in the famine in the days of judges. ఇక్కడ రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి కాలం, రెండవది కరువు. ఏ కాలం ఇది? న్యాయాధిపతులు ఏలినటువంటి కాలం. ఏం జరిగింది? కరువు వచ్చింది. ఈ రెండింటిని కలిపి ఈ కరువు ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 5 వచనాలకి ఈరోజు నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే, హౌ టు ఫేస్ ద ఫ్యామిన్స్ ఆఫ్ లైఫ్. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎదురయ్యేటటువంటి కరువుల్ని మనం ఏ విధంగా ఫేస్ చేయాలి? హౌ టు డీల్, హౌ టు ఫేస్. ఈ కుటుంబంలో నుంచి మనము ఈ కేస్ స్టడీలో నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ కరువు అనేది ఎలాంటి కరువు తెలుసా? ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ అ మెటీరియల్ ఫ్యామిన్. మెటీరియల్ ఫ్యామిన్ అంటే నిజముగా ఆ యొక్క దేశంలో ఏమొచ్చింది? ఆహారము లేదు, కరువు వచ్చింది. వాళ్ళు ఏ దేశానికి చెందినవారు? బెత్లెహేమీయులు. బెత్లెహేము ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్రాతా అనే గ్రామానికి చెందినటువంటి ఎఫ్రాతీయులు. బెత్లెహేము అన్న మాటకు అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. ద హౌస్ ఆఫ్ బ్రెడ్. రొట్టెల ఇల్లు అని పిలువబడేటువంటి ఆ యొక్క ప్లేస్లో రొట్టెలు కరువైనాయి. దాన్నే కరువు అంటారు, గుర్తుపెట్టుకోండి. కరువు అంటే చాలాసార్లు మనము మెటీరియల్గా ఆలోచన చేస్తాం. ఇదిగో వర్షాలు పడలేదు, పంటలు పండలేదు, ఆహారం లేదు, ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, అంతవరకే. అది భౌతిక సంబంధమైనది, మెటీరియలిస్టిక్ ఫ్యామిన్ ఆర్ డ్రాట్. ఒక సమస్య వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది, ఒక నష్టం వచ్చింది, ఒక శ్రమ వచ్చింది,
మన యొక్క జీవితంలో ఈ కరువు అనేటువంటిది, లాక్సిటీ అనేది, ఎంప్టీనెస్ అనేది మన జీవితాలను హిట్ చేసినప్పుడు మనము ఇమ్మీడియట్గా దీంట్లో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి యాక్షన్ ప్లాన్స్ చేయాలి, ఎవరికి చెప్పాలి, ఎవరు సహాయం చేస్తారు, ఎలా బ్రతకాలి అని ఆలోచించడం కాదు, కానీ రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఏంటో తెలుసా, దాని యొక్క రూట్ ఏంటో ముందు వెతకాలి. వై ఇట్ హ్యాపెండ్ ఇన్ ఇట్స్ ఫస్ట్ ప్లేస్. ఈ కుటుంబము దాన్ని ఆలోచన చేయలేదు. ఆహారం కరువైంది. కూర్చొని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నువ్వు ఎక్కడున్నావు? రొట్టెల ఇంటిలో ఉన్నావు. ఏమి కరువైంది? రొట్టెలు కరువైనవి. రొట్టెల ఇంటిలో ఉన్న నా జీవితంలో రొట్టెలు ఎందుకు కరువైనవి? ఆహారం సమృద్ధిగా ఉండాల్సినటువంటి నా జీవితంలో, నా కుటుంబంలో, ఈ ప్రాంతంలో ఆహారం ఎందుకు కరువైంది అని కూర్చొని ఆలోచించడానికి బదులుగా వీళ్ళు చేసినటువంటి ప్లాన్ ఏంటో తెలుసా? ఇమ్మీడియట్గా కామన్ సెన్స్కి పని చెప్పారు. ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ వర్షాలు పడ్డాయి, ఎక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది, అక్కడికి పారిపోదాం. దట్స్ ద ఫస్ట్ థింగ్. రెండోది కనుక మనం చూసినట్లయితే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెటీరియల్ ఫ్యామిన్, ఇట్ ఈస్ అ మోరల్ ఫ్యామిన్. నైతిక పరమైనటువంటి కరువు ఇది. న్యాయాధిపతుల యొక్క గ్రంథం కనుక మీరు చదివినట్లయితే మాటి మాటికి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం. ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల గ్రంథంలో చేసినటువంటి పాపం ఏంటో తెలుసా? మొట్టమొదటిది విగ్రహారాధన. మొట్టమొదటి ఏం చెప్పండి? విగ్రహారాధన. అంటే మీరు అనొచ్చు, విగ్రహారాధన ఎందుకు పాపం అండి అంటే, దేవుడు బయట ఉన్నటువంటి ప్రజల గురించి కాదు ప్రాముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతుంది, లోపల ఉన్నటువంటి ప్రజల గురించి. ఎందుకు? సృష్టికర్త అయిన దేవుడు ఆయన, తన నోటి మాట చేత సమస్తమును సృష్టించిన వాడు. రెండవది, తన పోలికలో, తన గుణలక్షణాలతో, తన స్వరూపములో నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు ఆయన. కాబట్టి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి సృష్టితో సమానము చేయటం అనేది దేవుణ్ణి అవమానపరచటము. వారు సృష్టికర్త అయినటువంటి దేవుని మహిమను ఎలా మార్చారట? పురుగుల యొక్కయు, జంతువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, మనుషుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చివేసిరి. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఈ బిల్డింగ్ని కట్టిన బిల్డర్ ఇద్దరు ఒకటేనా? బిల్డింగ్ క్రియేషన్ అయితే బిల్డింగ్ కట్టినవాడు క్రియేటర్ అవుతాడు. బిల్డర్ ఇద్దరు ఒకటి కాదు. ఈ షర్ట్ దీన్ని స్టిచ్ చేసినటువంటి టైలర్ ఒకటి కాదు. ఆ మెషిన్ అండ్ అన్ ఇంజనీర్ ఒకటి కాదు. ఆ ప్రోగ్రామ్ అండ్ ద ప్రోగ్రామర్ ఒకటి కాదు. క్రియేటర్ ఒకటి కాదు. భూమిని సృష్టికర్త అయిన దేవుడు సృష్టించాడు. భూమి సృష్టి, దాన్ని చేసిన ఆయన సృష్టికర్త. సూర్యుడిని సృష్టికర్త అయిన దేవుడు చేశాడు. సూర్యుడు సృష్టి, దాన్ని చేసిన ఆయన సృష్టికర్త. మనుషులను దేవుడు సృష్టికర్త అయిన దేవుడు చేశాడు. మనుషులను సృష్టించిన వాడు సృష్టికర్త. కాబట్టి దేవుడు ఈ ప్రకృతిని, ఈ యూనివర్స్ని మనకు సృష్టించి ఆయన బహుమానముగా ఇచ్చాడు. భూమి మనకు పంటనివ్వచ్చు, అలాగని భూమిని మనం దేవుడు అనకూడదు. సూర్యుడు మనకు వెలుగునివ్వచ్చు, అలాగని సూర్యుని మనము దేవుడు అనకూడదు. లేకపోతే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలని, లేకపోతే ఆ గ్రహాలను మనము దేవుడు అని చెప్పకూడదు. నీటిని దేవుడు అనకూడదు, జంతువులను దేవుడు అనకూడదు, పక్షుల్ని దేవుడు అనకూడదు, మనుషులను దేవుడు అనకూడదు. ఎందుకంటే సృష్టి వేరు, సృష్టికర్త వేరు. రెండు సమానము కాదు, రెండు ఒకటి కాదు. ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క స్థానమును మనము సృష్టికి ఇవ్వడం అనేది పాపం. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద కొన్ని సంబంధాలు ఉన్నాయి, అవి పరిశుద్ధమైనటువంటి సంబంధాలు. ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఆ పొజిషన్స్ అనేవి చాలా పరిశుద్ధమైనవి. ఆ సంబంధాలు చాలా ఎక్స్క్లూసివ్ అయినవి. అలాంటి వాటిలో నా తండ్రి అని ఎవరినైనా ఒకరినే పిలుస్తాం, కానీ ఆయన కూడా నా తండ్రి అని అనరు. భర్త అని ఒకరినే పిలుస్తారు, కానీ ఈయన కూడా నా భర్త అని ఏ స్త్రీ కూడా పిలవదు. ఆయన కూడా నా భర్తే, ఈయన కూడా నా భర్తే, ఆయన కూడా నా భర్తే అని అందరూ నాకు సమానమని ఏ స్త్రీ చెప్పదు.
చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఆ సంబంధం అనేది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అండ్ దట్ రిలేషన్షిప్ ఈజ్ హోలీ అండ్ ఎక్స్క్లూసివ్. భర్త అనే స్థానమే అంత పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కేవలం ఒకే ఒక వ్యక్తికి, ఒక వ్యక్తి జీవితంలో ఇవ్వగలిగిందైతే మరి సృష్టికర్త అనేటువంటి స్థానం పరిశుద్ధమైనది కాదా, పవిత్రమైనది కాదా? అది మరి ఆ స్థానాన్ని మనం ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వటం అనేది దేవుణ్ణి అవమానపరిచినట్లు కాదా? పరిశుద్ధమైన వివాహము చేసుకొని నిబంధన ఆ యొక్క చేసినటువంటి భర్త కళ్ళ ముందు ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఆ స్త్రీ ఇంకొక వ్యక్తిని నా భర్త అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేయాలో చెప్పండి? నా భార్యకు చాలా విశాల హృదయం అండి అని చెప్తాడా? నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆమె ఏమి చేసినా కానీ నేను ఓకే అని చెప్తానంటాడా? మరి నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షించడానికి పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి స్వరక్తమును కార్చి ఆ రక్తము చేత నిన్ను విలువ పెట్టి కొని తన కొరకు పరిశుద్ధమైన జనాంగముగా ప్రత్యేకించుకొని ప్రత్యేకమైనటువంటి వారుగా జీవించండి అని నిబంధన చేసినటువంటి దేవుడు ఎదురుగా ఉండగా నీవు ఆ దేవుని స్థానాన్ని మనిషికి కానీ లేకపోతే సృష్టిలో ఉండడం మరి దేనికైనా ఇచ్చినట్లయితే సృష్టికర్త అయిన దేవుడు చూస్తూ ఆయన మౌనంగా ఉంటాడా? మీరు చెప్పండి. అందుకనే న్యాయాధిపతుల ఈ కాలంలో వారు చేసినటువంటి పాపము, అపరాధము సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టారు. లోకములో అందరూ పూజిస్తున్నట్టుగా విగ్రహారాధన వైపుకు వెళ్ళారు. సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళని డిసిప్లిన్ చేయడానికి కరువును పంపించాడు. రెండవదిగా చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథములో మనం చూసేటువంటి పాపం ఏంటంటే అన్యాయము, అక్రమము, అవినీతి, అపవిత్రత కూడా. అన్యాయం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, అపవిత్రమైన జీవితాలకు ప్రజలు అలవాటు పడిపోయారు. మీరు వెళ్ళి న్యాయాధిపతుల గ్రంథం చదవండి, ఎంత ఘోరమైనటువంటి విషయాలు అక్కడ జరుగుతాయో. దేవుని ప్రజలు చేసిన పాపం దేవుడు ఎంత సీరియస్గా డీల్ చేశాడో మనకు అర్థమవుతుంది. సో దేవుడు ప్రజలు ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి లోకం వైపు తిరిగారో దేవుడు ప్రతిసారి మనము లేఖనాల్లో చూసినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే ఆ దేశం మీదకి కరువును పంపించాడు. కరువు అనేది ఇట్ ఈస్ అ టూల్ ఆఫ్ డిసిప్లిన్. కరువు అనేది ఇట్ ఈస్ అ టూల్ ఆఫ్ డిసిప్లిన్, నాట్ టు డెస్ట్రాయ్. వాళ్ళని నాశనం చేయడానికి కాదు, వాళ్ళని బాగు చేయడానికి, తిరిగి మరలా తన దగ్గరికి సమకూర్చుకోవడానికి దేవుడు పంపించినటువంటి ఒక టూల్. ప్రియమైన వారులారా, ఇక్కడ కూర్చొని మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో కరువు అనేది ఏ విధముగా ఒక టూల్ ఆఫ్ డిసిప్లిన్గా దేవుడు నా జీవితంలోనికి పంపించాడో కూర్చొని ఒకసారి ఆలోచించాయి. అది ఆహార సంబంధమైన కరువు కాకపోవచ్చు. నీకు ఆహారం సమృద్ధిగా ఉండొచ్చు, ధనము సమృద్ధిగా ఉండొచ్చు, మంచి జాబ్ ఉండి ఉండొచ్చు. కానీ ఆత్మీయంగా ఒక ఎండిపోయినటువంటి అరణ్యములాగా, ఎడారిలాగా నీ జీవితం అయిపోయిందేమో. స్పిరిచువల్ డ్రాట్, ఆత్మీయ ఆనందం లేకుండా జీవిస్తా ఉన్నామేమో. ఇట్స్ అ స్పిరిచువల్ డ్రాట్. సంబంధ బాంధవ్యాల్లో ఆ లోతైనటువంటి ఇంటిమస్సి కానీ, ప్రేమ, అనురాగము, ఆప్యాయతలు అనేవి లేకుండా కుటుంబంలో మెకానికల్గా జీవిస్తా ఉన్నామేమో. సోషల్ రిలేషనల్ డ్రాట్. అభివృద్ధి లేకుండా నీ యొక్క వర్క్లో ఉంటున్నావేమో. ఇట్స్ అ డ్రాట్. ఆరోగ్యం అనేది లేకుండా ఒక క్రానిక్ డిసీజెస్ లాగా కొన్ని మన యొక్క జీవితంలో రిపీటెడ్గా అక్కరవుతున్నాయేమో. ఏమో కూర్చొని ఆలోచించు. ఎ టూల్ ఆఫ్ డిసిప్లిన్. దేవునికి ఇవ్వాల్సిన స్థానం మన జీవితంలో ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం మన జీవితం మనం ఇవ్వకుండా, దేవునికి చెందాల్సినటువంటి ఆ మహిమను దేవునికి ఇవ్వకుండా మన యొక్క జీవితంలో ఆ స్థానంలో ఏదన్నా వచ్చి కూర్చుందా, గాడ్ విల్ కమ్ ఇన్ టు ద యాక్షన్ ఆఫ్ డిసిప్లిన్, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకు తెలుసా? తను ప్రేమించే ప్రతి కుమారుని ఆయన ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. గద్దింపు వినకపోతే శిక్షిస్తాడు. ఈ శిక్ష దేనికోసమంటే మనం బాగుపడాలని. ఇప్పుడు అసలు టాపిక్లోకి వద్దాం. హౌ టు ఫేస్ ద ఫ్యామిన్స్. సరే, కరువు వచ్చింది. ఈ కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయి అక్కడ మోయాబులో కాపురం ఉన్నారు. వాళ్ళ లైఫ్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ముందు అక్కడికి యాత్రికులుగా వెళ్ళారట. ఎట్లా వెళ్ళారు?
యాత్రికులుగా. అంటే ఏంటి, ఇక్కడ కరువు వచ్చింది, కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి, మనం పల్లెటూర్లు కూడా వెళ్తుంటారు కదా, వర్షాలు లేకపోతే పనులు లేకపోతే ఏం చేస్తారు, చిన్న బ్యాగ్ కూడా సర్దుకొని ఇంటికి తాళం వేసి దూరదేశానికి లేకపోతే పక్కన ఉన్న ప్రాంతాలకు వెళ్ళి, టౌన్స్కి సిటీస్కి వెళ్ళి కొంతకాలం పని చేసుకొని తిరిగి మరలా 2 నెలల్లో 3 నెలల్లో పని చేసుకొని మరలా తిరిగి వస్తూ ఉంటారు. వీళ్ళు అలాంటి ఆలోచనతోనే ముందు వెళ్ళారు. సోజర్నర్స్ అంటారు వీళ్ళని. ఏంటి, సోజర్నర్స్, యాత్రికులుగా. సోజర్నర్స్గా వెళ్ళినటువంటి వీళ్ళు ఏమందంటే స్టే చేశారు. నీలిచిరి అని రాస్తుంది. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత నయోమి అతని 2 కుమారులు ఏం చేశారంట, నిలిచిరి. అంటే నిజానికి ఏం చేయాలి, గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక, ఆరెంజ్ అలర్ట్. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాడు దేవుడు, మొదటి ప్రమాద హెచ్చరిక. పారిపోవాలి, బయటకు వచ్చేసేయాలి. కానీ అక్కడ జరిగిందో తెలుసా, దే స్టేడ్, నిలిచిరి. నిలిచిన తర్వాత ఇప్పుడు వెంటనే నయోమి చేసినది, తన 2 కుమారులకు మోయాబు స్త్రీలనిచ్చి పెళ్లి చేసి ఎన్ని సంవత్సరాలు ఉన్నారట, 10 సంవత్సరాలు అక్కడ చెప్పండి కాపురం ఉండారు, నివసించారట. దే స్టేడ్, దే సెటిల్డ్. 3 స్థాయిల్లో జరిగింది ఇది. మొట్టమొదటిది సోజర్నర్స్గా వెళ్ళారు, రెండవది స్టే చేశారు, మూడవది సెటిల్ అయిపోయారు. ఎంతకాలమయ్యా, more than 10 years. more than 10 years. మోయాబు నిర్ణయం, మోయాబిక్ డెసిషన్స్ అనేవి మన యొక్క జీవితంలో మోయాబు వైపుకు పురికొల్పేటటువంటి నిర్ణయాలు. మొట్టమొదటిది ఏంటో తెలుసా, ఆయన ప్రామిస్డ్ ల్యాండ్ విడిచిపెట్టి పొల్యూటెడ్ ల్యాండ్కి వెళ్ళాడట. ఏ ల్యాండ్ విడిచిపెట్టాడండి, ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు తన ప్రజలకట నివాసపురములను ఏర్పాటు చేశాడట. వాళ్ళను తన యొక్క దేశంలోనికి తీసుకొచ్చిన తర్వాత గోత్రాల వారిగా వాళ్ళకి ప్లేస్లను పంచిపెట్టమన్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని క్షేమకరమైనటువంటి ఒక ప్లేస్లో పెడతాడు, ఆశీర్వాదకరమైనటువంటి ప్లేస్లో పెడతాడు. అది సంఘం కావచ్చు, ఆత్మీయ కుటుంబం. రెండవది నీ వర్క్ ప్లేస్ కావచ్చు. మూడవది కనుక మనం చూసినట్లయితే నువ్వు ఉంటున్నటువంటి ఆ యొక్క జియోగ్రాఫికల్ ఎన్వైరన్మెంట్ కావచ్చు. డోంట్ టేక్ ఇట్ లైట్. ఇదనాల కనుక మనం చూసినట్లయితే ఈ ఎక్కడికి పారిపోదామా అనేటటువంటి మనస్సు యవనస్సులో కానీ కుటుంబాల్లో కానీ కనిపిస్తూ ఉంది. దేవుడు మనల్ని ఉంచినటువంటి ఒక ప్లేస్లో నిలిచి ఉండటం మనము నేర్చుకోవాలి. కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు చేసినట్టు తెలుసా, పారిపోయారు. మోయాబు గురించి మనం చూస్తే మోయాబు యొక్క ఆరిజిన్ ఎట్లా ఉందండి, తండ్రితో పిల్లల కన్నటువంటి బొరస్టులైన కూతురులు, అవిధేయుడైపోయినటువంటి ఒక తండ్రితో పిల్లలను కంటం ఏంటండి. ఆ మోయాబు సంతతిగా ఉన్నటువంటి వారే మోయాబీలు. ఆ మోయాబీలు నివసించే దేశమే మోయాబు దేశం. ఆ దేశానికి వీళ్ళు పారిపోతున్నారు. శ్రమ వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు మనము ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ప్రాబ్లం వైపు కూడా చూడకూడదు. డిప్రెషన్, డిస్కరేజ్మెంట్ వస్తుంది. మనుషుల వైపు చూడకూడదు. నిరాశ, కృంగుదల, ఆయాసం. చాలాసార్లు వింటా ఉన్నా, వాళ్ళు నాకేం చేయలేదు, వీళ్ళు నాకేం చేయలేదు, వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు, నా తల్లిదండ్రులు కూడా నాకు ఆస్తులు ఇవ్వలేదు, నా తోడబుట్టిన వాళ్ళు మాకేమి సహాయం చేయలేదు, లేకపోతే ఇదిగో నా అనుకున్న వారందరూ నాకు వచ్చి నాకున్నటువంటి పరిస్థితులు ఎవరు హెల్ప్ చేయలేదు. ఐ థింక్ యు ఆర్ రాంగ్. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. గుర్తుపెట్టుకోండి, అది యెహోవా వలననే నాకు సహాయము. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపును చూడాలి. ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురాగలిగింది ఆయనే.
పరిస్థితులను మార్చగలిగింది ఆయనే. బై ఈ మధ్యలో ఒక పాట బాగా పాపులర్ అయిపోయింది కదా, ఎవరి నోట చూసినా అదే, యూట్యూబ్లో ఎక్కడ చూసినా అదే. ఏంటట చెప్పండి? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామమునికే. బాగుంది, చాలా బాగుంది మాటలు, చాలా బాగుంది ఆ పాట. ఆయన ఏదైనా చేయగలడా లేదా? చేయగలడు. స్టోరీ మొత్తాన్ని మార్చగలడా లేదా? మార్చగలడు. తన నామానికే మహిమ తెచ్చుకోగలడా లేదా? తెచ్చుకోగలడు, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఈ పాట పాడుతున్న నీవు నేను మనము ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా నేర్చుకోవాలి. అదేంటో తెలుసా? ఓవర్ ఎ నైట్ యోబులాగా మొత్తం పోతుంది, కథ మార్చగలడు. పాడతావా పాట? ఓవర్ ఎ నైట్ కథ మారిపోద్ది. ఊహించలా, నువ్వు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవని, ఆ పరిస్థితిలో నీ నామమునకు నువ్వు మహిమ తెచ్చుకోగలవని పాడగలవా? పాడగలిగితే రైట్ స్పిరిట్, రైట్ అండర్స్టాండింగ్, డాక్ట్రినల్లీ పర్ఫెక్ట్. అలా నువ్వు పాడలేకపోతే సటిల్ వే ఆఫ్ ప్రాస్పారిటీ. దేర్ ఈస్ అ సటిల్ డిసెప్షన్ ఆఫ్ ప్రాస్పారిటీ ఇన్ దిస్ సాంగ్ ఇఫ్ యూ కాంట్ సింగ్ ద సేమ్ లిరిక్స్ the other side, flip side of it. ఏమైనా చేయగలడంటే ఏమనుకుంటున్నావు? కథ మొత్తం మార్చగలనుకుంటే ఏం మార్చాలనుకున్నావు? ముందు నీ బ్రతుకు మారిందా? అది మార్చటం అంటే. సాక్ష్యం ఉందా? శ్రమలను ఎదుర్కోగలవా? యోబులాగా యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనును అని చెప్పగలవా? అప్పుడు పాడు, కథ మొత్తం నువ్వు మార్చగలవు, ఏమైనా నువ్వు చేయగలవు. ప్రియమైన వారలారా, వీరు ఆశీర్వాదాన్ని మాత్రమే ఎరిగారు, కానీ ఆకలి ఎప్పుడైతే వచ్చిందో, కరువు ఎప్పుడైతే కలిగిందో, ఇమ్మీడియట్గా పారిపోవటం స్టార్ట్ చేశారు. ప్రియమైన వారలారా వినండి, దేవుణ్ణి కేవలం ఇచ్చేవాడిగానే నువ్వు ఎరిగినట్లయితే, ఒకానొక దినాన్ని చేయి ఖాళీ అయినప్పుడు దేవుణ్ణి నువ్వేం చేస్తావు? నిందిస్తావు, దూషిస్తావు. దేవుడు తీసుకునేవాడు కూడా ఈ సత్యాన్ని కూడా ఎరగాలి. ఇవ్వడానికి అధికారం ఉన్న దేవునికి తీసుకోవడానికి అధికారం ఉంది. పాడగలవా పాట? వీళ్ళు పాడలేకపోయారు. ఎందుకు పాడలేకపోయారంటే వీళ్ళకి తెలిసిన దేవుడు ఎవరు చెప్పండి? పోషించే దేవుడే, ఇచ్చే దేవుడే, ఆశీర్వదించే దేవుడే, స్వస్థపరిచే దేవుడే. దే వెంట్ టు మోయాబ్. మోయాబ్లో ఏం జరిగింది అంటే ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు పురుషులు చనిపోయారు. ద కాన్సిక్వెన్స్ ఈజ్ సో డెడ్లీ. ప్రియమైన వారలారా, ద డెసిషన్స్ వి మేక్ డిసైడ్స్ అవర్ డెస్టినీ. గుర్తుపెట్టుకోండి, మనం తీసుకునే నిర్ణయాలు అనేవి వాటి పర్యవసానం అనేది ఉన్నది. ఆ పర్యవసానాలు కొన్నిసార్లు చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ తీసుకొస్తాయి. మీరు ఒక మాట చెప్పండి, ఏది బెటర్? ఫ్యామిన్ బెటరా, ఫ్యూనరల్ బెటరా? ఫ్యామిన్ బెటరా, ఫ్యూనరల్ బెటరా? వాళ్ళు ఫ్యామిన్, కరువు వచ్చిందని చెప్పేసి పారిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఫ్యూనరల్. వారెన్ వెస్ట్బెన్ దైవజన్ రాస్తాడు, రొట్టెలు లేవని రొట్టెలు ఇంటిని విడిచిపెట్టి మోయాబు దేశానికి వీళ్ళు పారిపోయారు. మోయాబు దేశంలో రొట్టెలు ఉన్నాయి, కానీ తినటానికి మనుషులే లేకుండా పోయారు. ఎంత సీరియస్ కాన్సిక్వెన్స్ ఇది. ఫస్ట్ థింగ్ ఎలీమెలెక్ చేసినటువంటిది ఏంటంటే, తను వెలుచూపును బట్టి వెళ్ళాడు, విశ్వాసమును బట్టి కాక. పౌలు అంటున్నాడు, వెలుచూపును బట్టి కాక విశ్వాసముతో మనం నడుద్దాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఫెయిత్ అంటది స్టే దేర్. డౌట్ చెప్తుంది ఫ్లీ, పారిపో. సమస్యల నుంచి పారిపో.
సమస్యలో నుంచి పారిపో, శ్రమల్లో నుంచి పారిపో, పరీక్షల్లో నుంచి పారిపో, నిర్ణయాల్లో నుంచి పారిపో, రాజీ పడిపో, సులువైన మార్గాలు ఎత్తుక్కో. విశ్వాసం అంటది ఫైట్, స్టాండ్ దేర్. లోతు కన్నులనెత్తి ఏం చూశాడట? సొదొమ గొమొర్రాలను చూశాడు. తను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? a decision by sight, not by faith. Calculations, common sense, statistics, బయట ఉన్నటువంటి మనుషులు, వాళ్ళ ఒపీనియన్, మెజారిటీ, ఇది కాదు నీ నిర్ణయాన్ని నిర్దేశించాల్సింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా, ముందు ఒక మార్గం నీకు కనబడుతున్నా కనబడకపోయినా, వెలుగు కాంతి రేఖ ఉన్నా చీకటి అంధకారం నీ చుట్టూ కూడా అది ఉన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నా జీవితాన్ని నిర్దేశించాల్సింది దేవుని యొక్క మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్. భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ ఆయన మాట నిలుచుదట. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుచును. అది కరువులో కావచ్చు, శ్రమల్లో కావచ్చు. ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ డెత్ గాడ్ విల్ మేక్ యూ స్టాండ్. అబ్రహాము తన జీవితంలో కరువు వచ్చింది, ఏం చేశాడు? ఈయన కూడా ముందు చేసిందేంటి? పారిపోయాడు, ఐగుప్తుకు పారిపోయాడు. ఐగుప్తుకు పారిపోయాడు. విశ్వాసం యొక్క ఆరంభ దినాల్లో నిలబట్టం ఆయనకు చేతకాల, దేవుని వైపు చూడటం చేతకాల, యెహోవా ఈరే అని ఇంకా నేర్చుకోవాలి ఆ పాఠాన్ని. ఐగుప్తుకు పారిపోయాడు. ఏమైంది? ఏమైంది చెప్పండి? భార్యని తీసుకెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ ఈ వెంట్ టు ద ఎడ్జ్ ఆఫ్ డెత్. దేవుడు చొరవ తీసుకొని బయటికి తీసుకొచ్చాడు. వస్తా వస్తా ఫారో అట ఒక ఆటం బాంబుని గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చాడట. ఎవరికి? అబ్రహాముకి. ఎవరా ఆటం బాంబ్? అండ్ లుక్ ఎట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ డిసోబీడియన్స్. లేటర్ తన యొక్క జీవితంలో ఇస్సాకుకు ఆయన నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? ఇస్సాకు, యెహోవా ఈరే, యెహోవా ఈరే. అబ్రహాము దినములో వచ్చిన కరువు కాక మరొక కరువు వచ్చిందంట. ఎవరి దినములో? ఇస్సాకు యొక్క దినములో. దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము, నీ తండ్రి పారిపోయినట్లుగా ఐగుప్తుకు పారిపోవాకు, గెరారులోనే నిలిచి ఉండుము. లుక్ ఎట్ ద లెసన్ హియర్. నిలిచి ఉండుము, స్టే దేర్. ప్రభా, ఇక్కడ కరువు ఉంది, బావులన్నీ ఎండిపోయినాయి, పంటలు లేవు, ఆహారంతో నేను చచ్చిపోతాను. వెళ్ళి మీ తండ్రిని అడుగు, ఏం పాఠం నేర్పించాడు నీకు? యెహోవా ఈరే. బావులను తవ్వటం ప్రారంభించాడండి. ఎండిపోయిన బావులు మరలా నీళ్ళు వచ్చేసినాయి. ఎండిపోయిన బావులు ఎడారిలో, కరువులో, వర్షాలు లేని కాలంలో. అది ఏ దేశమో తెలుసా? ఇసుక దేశం. ఇసుక దేశము, రెండవది కరువు దేశము. ఎండిపోయిన బావులు ఎప్పుడో పూర్తి చేశారంట ఆ బావుల్ని. ఇప్పుడు ఇస్సాకు తవ్వుతా ఉంటే జలల గల నీటి ఊటలు ఎండిపోయిన బావుల్లో నుంచి వస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయత ద్వారా వచ్చే ఆశీర్వాదం చూడండి. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇస్సాకు ఆ సంవత్సరమున విత్తనము వేసి 100 పంటను కోసెను. ఏ సంవత్సరమున? కరువు సంవత్సరమున. ఏ కాలములో? కరువు కాలములో. లోకమంతా కూడా ఎండిపోయినటువంటి భూములు ఇస్సాకు విత్తన చోట పచ్చని పంట పొలాలు. లోకమంతా ఎండిపోయిన బావులు ఇస్సాకు తవ్విన బావుల్లో నీటి ఓటలు, జలలు గల బావులు. కారణం ఏంటో తెలుసా? స్టే దేర్, నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. రెండవది కనుక చూసినట్లయితే ఎలీమెలెకు చేసిందంటే తెలుసా? భౌతిక సంబంధమైన వాటి మీదనే దృష్టి పెట్టాడు, ఆత్మ సంబంధమైన వాటిని తుంగలో తొక్కేశాడు. లీస్ట్ కన్సర్న్డ్ అబౌట్ ద స్పిరిచువల్ థింగ్ అండ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ఫిజికల్ థింగ్స్. నామకార్థమైన జీవితానికి ఇది ఫస్ట్ మార్క్. రాజీ పడిపోయేటటువంటి జీవితానికి మొట్టమొదటి మార్క్ ఇది, గుర్తు ఇది. ఏంటి చెప్పండి? ఆల్వేస్ పొసెస్డ్ విత్ ఫిజికల్ థింగ్స్. భౌతిక సంబంధమైన వాటి మీదనే దృష్టి,
భౌతిక సంబంధమైన వాటి మీదనే ఆశ, భౌతికమైన వాటి మీదే ఆసక్తి. ఏమి తిందును, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందును, ఎక్కడ ఉందును, ఏమి సంపాదించుకుందును, వీటి మీదే. కానీ నా కుటుంబం ఏంటి, నా పిల్లలేంటి, వారి భక్తి ఏంటి, వారి ఎదుగుదల ఏంటి, ఆత్మీయత ఏంటి, జీరో కన్సర్న్. జీరో కన్సర్న్. లోతు యొక్క జీవితాన్ని చూడండి. తనను తన కుటుంబాన్ని తీసుకొని ఎక్కడ ల్యాండ్ చేశాడయ్యా అంటే, ఎక్కడ టెంట్ వేశాడంటే సొదొమ గొమొర్రా, హోమోసెక్షువల్స్ ఉండేటటువంటి ప్లేస్లో, దేవుని భయం లేనటువంటి ప్లేస్లో, మనుషులతో కాదు జంతువులతో సైతము పాపము చేసేటటువంటి భయంకరమైనటువంటి ప్లేస్లో తీసుకెళ్లి టెంట్ వేశాడు. సొదొమలో బైబిల్ ఉందా? సొదొమలో మందిరం ఉందా? సొదొమలో సహవాసం ఉందా? సొదొమలో సేవకులు ఉన్నారా? సొదొమలో ఆత్మీయత ఉందా? ఇవి ఏమీ లేకపోయినా పర్వాలేదు. సొదొమలో నాకేముంది? నాకు, నా గొర్రెలకు, మందలకు నీళ్లున్నాయి, పచ్చని మైదానాలున్నాయి. కన్సర్న్ అబౌట్ ఫిజికల్ థింగ్స్, నో కన్సర్న్ అబౌట్ స్పిరిచువల్. ఎందుకు వెళ్ళావయ్యా మోయాబు దేశం? మోయాబులో వాళ్ళు ఆరాధించేది ఎవరో తెలుసా? కెమోష్. కెమోష్ అంటే ఏంటో తెలుసా? పసిపిల్లలని బలి ఇచ్చేటటువంటి దేవత అండి. పసిపిల్లలు, ఒక చేయి ఇట్లా ఉంటుంది నుంచొని, పెద్ద విగ్రహము, కింద అగ్నిగుండం ఉంటుంది, ఆ చేతిలో ఒక బ్రాంజ్ ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ ఎర్రగా కాలి ఉంటే పసిపిల్లలను తీసుకెళ్లి ఆ కెమోష్కి బలి ఇస్తారట. అక్కడికి వెళ్ళాడు ఈయన. కారణం ఏంటి? ఆహారం ఉంటే చాలు, శాలరీ ఉంటే చాలు, బోనస్లు ఇస్తే చాలు, ప్రమోషన్స్ ఉంటే చాలు, డిగ్రీలు వస్తే చాలు. ఇదేనా మన ప్రయారిటీ? అండ్ లాస్ట్లీ, ఫైనల్లీ, he honored the enemy than God. దేవుని కంటే శత్రువుని ఘనపరిచిన వాడుగా ఉన్నాడండి. దేవుని నమ్మలేకపోయాడు, దేవుని మీద ఆధారపడలేకపోయాడు, దేవుని వైపు చూడలేకపోయాడు. ఒక దైవజన్ రాశాడు, జాన్ ఫిలిప్స్ అనేటువంటి ఆయన, యాజ్ అ పైలట్ who is the head of the family, Elimelech crash landed his family in the desert of Moab అన్నాడు. భర్త అంటే ఎవరో తెలుసా? పైలట్. భార్య అంటే ఎవరో తెలుసా? కో పైలట్. ఆ వెనక కూర్చున్న వాళ్ళు మీ పిల్లలు. ఈ ప్లేన్ని, ఈ విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేయడానికి బదులు ఎలిమెలెక్ క్రాష్ ల్యాండింగ్ చేశాడు. ఎక్కడ? మోయాబు దేశంలో. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఎలిమెలెక్, నువ్వే. నయోమి నెక్స్ట్, ఎలిమెలెక్ ఫస్ట్. భర్తలు వినండి జాగ్రత్తగా. భార్యలు నిందించే భర్తలు ఉన్నారు. ఇది నాన్న నాకేం తెలియదండి, ఆమె చేస్తుంది. ఎందుకు? ఎక్కడి నుంచి నేర్చుకున్నాం మనం ఇది? ఆదాము నుంచి నేర్చుకున్న అలవాటు ఇది. నాకేం తెలియదండి, ఆమె చేస్తుంది. ఆమె ఏమో తక్కువ తిందా? నాకేం తెలియదండి, పరిస్థితులు అలా చేసినాయి. పైలట్ అండ్ కో పైలట్, God has given you a responsibility to safe land your family plane. Instead of doing so, he crash landed. లెసన్స్, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు జస్ట్ చదివేస్తాను, వినండి. ఈ మొదటి 5 వచనాల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. మొట్టమొదటిది, డెసిషన్స్ డిసైడ్స్ డెస్టినీ. మనం తీసుకునే నిర్ణయాలు మన గమ్యస్థానాన్ని నిర్ణయిస్తాయి. ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క క్రమశిక్షణ ఉంది. ఎండ్యూర్, డు నాట్ ఎస్కేప్, దాంట్లో నిలిచి ఉండు, సహించు, ఓర్చుకో. పరిశుద్ధతలో పాలివాడవుతావు. తిరిగి సమకూరుస్తాడు, రెస్టోర్ చేస్తాడు, బిల్డ్ చేస్తాడు దేవుడు. కానీ పారిపోవద్దు. మూడవదిగా చూసినట్లయితే, ద ఫ్రెండ్షిప్ విత్ దిస్ వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. ఈ లోక స్నేహము దేవునితో వైరమని నీ వెరగవా అని యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన సెలవిస్తా ఉన్నాడు.
ఫ్యామిన్ ఈజ్ బెటర్ దాన్ ఫ్యూనరల్. ఈ ఒక్క వర్డ్ నా మైండ్లో కాయిన్ అవుతా ఉంది ఉదయం నుంచి, నిన్న రాత్రి నుంచి. ఫ్యామిన్ ఈజ్ బెటర్ దాన్ ఫ్యూనరల్. ప్రభువా, నీ క్రమశిక్షణ మాకు మేలు, నీ గద్దింపు మాకు మేలు, నువ్వు దండిస్తే అది మాకు మేలు, మేము తప్పిపోయినప్పుడు, అవిధేయులమైనప్పుడు. కానీ ఆ గీతలో నుంచి, ఆ గిరిలో నుంచి మేము బయటికి పారిపోయామా? ప్రమాదం, ప్రమాదం. నాకు అర్థమైన ఒక మాట చెప్తాను, వినండి. బెత్లెహేములో కరువు వచ్చింది, కానీ కరువులో ఒక్క వ్యక్తి కూడా చనిపోలా. మోయాబు దేశంలో సమృద్ధైన ఆహారం ఉంది, కానీ మోయాబు దేశంలో 3 చనిపోయారు. కరువు ఎక్కడా? బెత్లెహేములోనా, మోయాబులోనా? మరణాలు ఎక్కడుండాలి? బెత్లెహేములోనా, మోయాబులోనా? దేవుని యొక్క డిసిప్లిన్లో డిస్ట్రక్షన్ ఉండదు. దేవుని యొక్క డిసిప్లిన్లో వినాశనం ఉండదు. ఆ డిసిప్లిన్ నుంచి బయటికి పరిగెడితే ఇదిగొచ్చాడు.